నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కేరళలో జరిగినటువంటి ఒక ఘటన ఈ విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా కలిసివేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి ఒక విద్యార్థిని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కొంతమంది నిర్బంధించి 3 రోజుల పాటు అతన్ని చాలా చిత్రహింసలు పెట్టి తనను చంపారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఓయూలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మనము చాలామంది స్టూడెంట్స్ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది అసలు ఏం జరిగింది, కారణాలు ఏంటి, దీని పర్యవసానాలు ఏంటి అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, విద్యార్థి లోకం మొత్తం కూడా ఈరోజు శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక విద్యార్థి జరిగిన అన్యాయాన్ని మీకు జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఈరోజు మీరు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు. అసలు ఏం జరిగిందని కారణం ఏంటి? అసలు కేరళలో కేవలం కేరళ రాష్ట్రంలో అదో నియంత పాలన అయినట్టు, సపరేట్ మాదో దేశం అన్నట్టు నియంత పాలన కొనసాగుతుంది. గతంలో 2018లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 1,00,000 మందితోటి ప్రోగ్రాం జరిగింది. విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ఆలోచనలు ఉండాలి, జ్ఞానమైన విద్య ఉండాలి, ఆ స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో 2018లో 1,00,000 మందితోటి ప్రోగ్రాం చేసినాం. అంతకుముందు దాదాపు 2015, 2016, 2017 వరకు 18లో కూడా సంవత్సరానికి ఒక 2-3 అంటే చదువుకునే విద్యార్థులను ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విద్యార్థులను అతి కిరాతకంగా హింసించి ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు ప్రేరేపిస్తూ చేస్తుంటే 2018లో 1,00,000 మందితోటి ప్రోగ్రాం చేయడం జరిగింది, ర్యాలీ. దాని తర్వాత ఇప్పటి వరకు మళ్ళా పునరావృతం కాలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇదే సీఎం ఉన్న తర్వాత మళ్ళా పునరావృతం అవుతుంది. ఇది ఏంటంటే కేవలము విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో చదువుకోనియకుండా ఇదంతా నియంత పాలన, ఇది కమ్యూనిస్టులు నక్సలేట్లు, ఇది ఒక అర్బన్ నక్సలిజం వైపు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది చాలా చెడు వాతావరణం. అంటే విశ్వవిద్యాలయాలను కూని చేసే విధంగా ఈరోజు నక్సలేట్లు అడుగులు ఉండరు కాదు, కేవలం కేరళ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో నక్సలేట్లు తయారు చేసినట్టు ఈరోజు భారతదేశం అంతా అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి ఎస్ఎఫ్ఐ గుండాలు ప్రభుత్వానికి తొత్తుగా, ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగకుండా ఈరోజు ఎస్ఎఫ్ఐ గుండాలు ఈరోజు విద్యార్థులను చంపడం చాలా ఘోరమైన పరిణామం. ఇది భారతదేశానికి సంబంధించిన అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించింది. అన్ని విషయాలు భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మలు దానం చేస్తున్నాం. ఇలాంటి పునరావృతం అయితే ఆ రోజు శాంతియుతంగా 1,00,000 మంది ప్రోగ్రాం చేసినాం. ఇది ఇంకోసారి పునరావృతం అయితే 1,00,000 మంది వెళ్ళి ఆ కొడుకులందరినీ కూడా, ఇలాంటి నీచ నికృష్టమైన కొడుకులందరినీ కూడా, కమ్యూనిస్టులు, నక్సలేట్లు, అర్బన్ నక్సలేట్ల పేర్లు చెప్పిన వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టదాకా ఏబీపీ విద్యార్థి లోకం ఊరుకోదని తెలియజేస్తున్నాం. గతంలో జరిగిన వాటికి కూడా మీరు ఎలాగ రియాక్ట్ అయ్యారు, కానీ దాని మీద ఎటువంటి న్యాయం జరిగింది? మేము ఆ రోజు పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ రోజు ప్రపంచానికి తెలిసి అసలు ఏంది వాట్ అన్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎం, ప్రభుత్వం, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా భయపడ్డారు. భయపడిన తర్వాత సిస్టమేటిక్గా పరిపాలన నిర్వహించారు. దాని తర్వాత ఎవడేం చేయలేడు, మనం ఎవడేం చేయలేడని మనం నచ్చిందే చేసుకోవచ్చు అని చెప్పి నియంత పాలన కొనసాగిస్తూ ఈరోజు కేవలం సిద్ధార్థ అన్న వ్యక్తి గోల్డ్ మెడల్ స్టూడెంట్, చిన్నప్పటి నుంచి అతి పేదరికం కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో లక్షణాలతోటి, లీడర్ లక్షణాలతోటి పనిచేస్తున్న క్రమంలో వీడు ఎప్పటికైనా మనకేదో ప్రాబ్లం అవుతాడని చెప్పేసి కేవలం ఆ ఒక్క కోపంతో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి వీరే చంపడం అనేది ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకోసమంటే విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకునే స్వేచ్ఛ లేకపోతే, అంటే అతని ప్రజాస్వామ్యము 19 ఆర్టికల్ ఉంది, అంటే స్వేచ్ఛ ఎవరైనా ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్లో ఏ విధంగా చేసుకోవచ్చు, మాట్లాడే హక్కు ఉంది. కానీ ఇలాంటి నక్సలేట్లు, కమ్యూనిస్టులు అనే పేరు చెప్పుకుంటూ ఈరోజు విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సలేట్లు అంతా తయారై విద్యార్థులను అడవులకు వెళ్ళి ఈరోజు మన నక్సలేట్లుగా తయారు కావాలి, ఇంకా మనకు స్వాతంత్రం రాయలేదని చెప్పి కుహాన మేధావులు అనుకుంటూ విచ్చలవిడిగా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను చదువుకు దూరం చేసి గన్నులు పట్టే విధంగా ప్రేరేపిస్తారు. దాన్ని ఏబీపీ ఫస్ట్ నుంచే ఎదుర్కొంటుంది. దాదాపు 40 మంది విద్యార్థి అఖిల భారతీయ విద్యార్థి కార్యకర్తలు చనిపోవడం జరిగింది 1949 నుంచి ఇప్పటి వరకు. సంఘటన వెనకాల కేవలం ఎస్ఎఫ్ఐ ఉందని ఎలా మీరు? లేదు, ఎస్ఎఫ్ఐలు డైరెక్ట్ దిగిరు రంగంలోకి. దీని వెనుక సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ సంఘాలు అన్నీ కూడా కక్షపూరితంగా ఉంది. ప్రభుత్వము దగ్గరుండి చేసింది. మేము ఎస్ఎఫ్ఐ అంటే ప్రభుత్వమే హత్య చేసింది అంటున్నాడు, సీఎంఏ హత్య చేయించిన దగ్గర ఉండి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు సీఎం ఏ విధంగా ఉండాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, విద్యార్థులు అందరికీ కూడా స్వేచ్ఛనివ్వాలి, చదువుకునే స్వేచ్ఛనివ్వాలి. అలాంటిది ఇవ్వకుండా ఎవరైనా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే చంపే విధంగా ఈరోజు విద్యార్థులందరూ గ్రామాల తండాల నుంచి వచ్చి కూడా చదువుకోవాలని ఈరోజు అఖిల భారతీయ పరిస్థితి మాట్లాడుతుంటే లేదు మీరంతా అక్కడనే ఉండాలి, అడవులకు వెళ్ళాలి, గన్నులు పట్టాలి, ఈరోజు ఇంకా మన స్వాతంత్రం రాయాలని చెప్పి ఈరోజు కమ్యూనిస్టులు అని విర్రవీగుతారు. వాళ్ళు ఈరోజు
ఉనికే లేకుండా పోయింది. ఈరోజు భారతదేశంలో ఈరోజు కమ్యూనిస్టులు నక్సలైట్లు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా పేజీలు కాదు, వాళ్ళ బుక్కులనే చేంజ్ చేసుకున్నారు. వారి రాత మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు ఇవన్నీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు కంప్లీట్గా వాళ్ళ బుక్కులను రాసిన రాతనంతా కూడా రివర్స్ రాసుకొని ఈరోజు మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉండాలి, మనకు కూడా స్వాతంత్రం వచ్చిందని రాసుకున్నారు. ఇలాంటి నీచ నికృష్టులు మన విశ్వవిద్యాలయాల్లో మన ప్రజాస్వామ్యంలో ఉంటే మనకి ఎప్పటికైనా హాని. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను ముట్టుకుంటే ఎవ్వరిని కూడా ఊరుకునే బదులు మా పర్సనల్గా చెప్తున్నాం ఇది. కానీ ప్రభుత్వాలు ఇదే మొండి వైఖరితోటి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తే ఎవరిని ఊరుకునే బదులు మాకు కూడా ఉప్పు కారం తింటున్నాం, మాకు కూడా రోషం ఉంది. మా విద్యార్థిని మా స్టూడెంట్ లీడర్ని ముట్టుకుంటే మాకు కూడా అదే హక్కు ఉంది. ఈరోజు 1,00,000 మంది అక్కడికి మళ్ళీ ఇంకోసారి పునరావృతం అయితే ఇదే 1,00,000 మంది వెళ్ళి కట్టలు పట్టుకొని ఒక్కొక్కరిని తరిమి కొడతామని చెప్పేసి ఏబీపీ నుంచి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.